హైదరాబాద్ లో సీసీఐ పునరుద్ధరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆదిలాబాద్ సీసీఐని తిరిగి ప్రారంభించాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీసీఐ పునరుద్ధరణతో ఆదిలాబాద్ ప్రాంతానికి ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకుంటుందని నేతలు పేర్కొన్నారు. సీసీఐ సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ మందికి ఉపాధి లభించి అతి త్వరలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2300 ఎకరాల భూమి ఉన్నది. ఆ రోజు రైతులు ఒక్కొక్క ఎకరాన్ని 2000 రూపాయలకు 3000 రూపాయలకు మాత్రమే ఇచ్చారు. మా ఇంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఆదిలాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కాంక్షతోని వాళ్ళు ఇచ్చారు. కానీ కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రన్ చేశారు. 1984లో ఉత్పత్తిని ప్రారంభించారు. 1998లో మూసేశారు. అంటే కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రన్ చేశారు. ఇంకా 48 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి కావడానికి అవకాశం ఉన్నటువంటి రా మెటీరియల్ సిద్ధంగా ఉన్నది. భూములు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న కేవలము పెట్టుబడుల ఉపసంహరణ అనే పేరుతో నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని మూసేశారు. ఆ రోజు 6000 మందికి ఉపాధి లభించింది. పర్మనెంట్ కార్మికులు 3000 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 3000 మంది పనిచేసేవాళ్ళు. ఆ సిమెంట్ పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా కలకలలాడింది. టౌన్షిప్ ఉన్నది, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మాకు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ లేదు. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక స్పిన్నింగ్ మిల్లు ఉండేది, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది 2000 సంవత్సరంలో మూతపడ్డది. కాబట్టి పరిశ్రమలు ఏమి లేవు. ఇక మేము వ్యవసాయ ఆధారిత భూముల మీద, వర్ష ఆధారిత భూముల మీద బతకాలి, అటవీ ఆధారిత భూముల మీద బతకాలి. ఎక్కువ వర్షం పడ్డా కష్టమే, తక్కువ వర్షం పడ్డా కష్టమే. రైతుల ఆత్మహత్యలు విపరీతంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక వెనుకబడ్డటువంటి ఈ జిల్లా మీద ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మేము సీసీఐ సాధన కమిటీగా అన్ని పార్టీలు మేము జెండాలు పక్కన పెట్టాం, మా ఎజెండాలను పక్కన పెట్టాం, సిద్ధాంతాన్ని పక్కన పెట్టాం. మేము ఏకైక లక్ష్యంతో సీసీఐని ప్రారంభించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక రకాల ఉద్యమాలు చేసాం. ఇప్పటిదాకా రామన్న గారు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణ బంద్ చేశాం, జాతీయ రహదారిని దాదాపు 2000 మందితో దిగ్బంధనం చేశాం, బైక్ ర్యాలీలో 2000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించాం, రిలే నిరాహార దీక్షలు 50 రోజుల పాటు మొదటి దఫా చేశాం, ధూమ్ధామ్ కళాకారుల పేరుతో ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించాం.